మన మధ్యలో ఈరోజు ఈ పర్టికులర్ టాపిక్ మీద మాట్లాడటానికి ప్రేమ్ కుమార్ గారు సిద్ధంగా ఉన్నారు. వారు బ్లెస్సింగ్ యూత్ మిషన్ అనేటువంటి ఆర్గనైజేషన్లో చాలా సంవత్సరాలు పనిచేసి ఆ తర్వాత ప్రజెంట్ యూత్ ఎంపవర్ మినిస్ట్రీస్ అంటే వర్కింగ్ అమాంగ్ ది యంగ్స్టర్స్ అన్నమాట. వారి మధ్య పనిచేసేటువంటి టీమ్ అనేటువంటి ఒక ఆర్గనైజేషన్లో వైఈఎం అనేటువంటిది ఒక భాగం అయితే అంతర్భాగం అయితే దానికి వారు ప్రజెంట్ డైరెక్టర్గా పనిచేస్తున్నారు. రైట్, ఐ రిక్వెస్ట్ బ్రదర్ ప్రేమ్ కుమార్ టు కమ్ ఫార్వర్డ్ అండ్ టేక్ ద సెషన్. ఓకే, అందరికీ గుడ్ ఈవినింగ్. బాగున్నారా? ఓకే, నేనేమి పెద్ద ప్రసంగం చేయడానికి నిలబడలేదు. అన్న మంచి సేవకులు పాస్టర్ గారు కదా, మనం కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. ఓకే, లెట్ us డిస్కస్. ఈ ఫ్లయర్ చూస్తే చాలా అద్భుతమైన విషయాలు మీకు కనబడ్డాయి. రండి కలిసి చర్చిద్దామని మీకు దాంట్లో కనబడతా ఉంది. లెట్ us డిస్కస్, మనం డిస్కస్ చేద్దాం కొన్ని విషయాల్ని. మీరందరూ శ్రద్ధగా ఇన్వాల్వ్ అని కోరుతా ఉన్నా. సో ఓకే, మంచిది. ఏంటి ఈరోజు స్పెషల్ ఏంటి? ఫ్లాగ్ డే, బ్లాక్ డే, ఇంకేమైనా ఉందా? అది కూడా ఉందా? వ్యాలంటైన్స్ డే. సరే, ఈరోజు ఎంతమందికి విషెస్ చెప్పారు? ఎవరికి చెప్పలేదా? ఓ, మంచి వాళ్ళు మీరు. వాస్తవానికి అన్న టెస్టిమనీలోనే అద్భుతమైన సందేశం వచ్చేసింది. దాంట్లో చాలా భావం దాగి ఉంది. చాలా మంచి విషయాలు అన్న మీకు గుర్తు చేస్తూ వచ్చారు. సరే, దాదాపుగా క్రీస్తు శకం 269లో క్రీస్తు శకం 269లో ఒక అద్భుతమైన విషయం జరిగింది. అప్పటికి ఆనాటి 3వ శతాబ్దంలో రోమా చక్రవర్తిగా క్లాడియస్ అనే వ్యక్తి రోమా చక్రవర్తిగా ఉన్నాడు. క్రీస్తు శకం 3వ శతాబ్దంలో అతను చక్రవర్తిగా ఉన్నాడు. అతను ఎలాగైనా సైన్యాన్ని పెంచుకోవాలని ఏం చేశాడంటే, తన రాజ్యం ఉన్న యువకులందరూ వివాహం చేసుకోకుండా కొన్ని చట్టాలు చేశాడు. తన సైన్యాన్ని పెంచుకోవడం అతని ఉద్దేశం. వాళ్ళందరూ సైన్యంలోకి రావాలి, యుద్ధాలు చేయాలి, సామ్రాజ్యాన్ని పెంచుకోవాలి అనే ఉద్దేశంతో. ఆ క్రమంలో వివాహ చట్టాలు కఠినం చేసేసాడు. వివాహాలు చేసుకోకుండా చాలా ఆటంకాలు వచ్చేసిన సందర్భంలో సెయింట్ వ్యాలంటైన్ అనే వ్యక్తి దాన్ని వ్యతిరేకించి రహస్యంగా చాలామందికి వివాహాలు చేశాడు. ఇది తెలిసిన చక్రవర్తి క్లౌడియస్ ఏం చేశాడంటే, అతన్ని కారాగారంలో వేసి జైల్లో పెట్టి ఆ తర్వాత అతన్ని ఉరితీసి చంపడం జరిగింది. 269 సంవత్సరం క్రీస్తు శకం ఫిబ్రవరి 14న జరిగింది. ఫిబ్రవరి 14న. ఆ తర్వాత దీన్ని ఆధారం చేసుకుని దీనికి వ్యాలంటైన్స్ డే అనే పేరు పెట్టడం మనం చూస్తూ ఉన్నాం. ఈ మధ్యకాలంలో వ్యాలంటైన్స్ డే యొక్క ప్రాధాన్యత ఎక్కువ అవ్వడం మనం చూస్తూ ఉన్నాం. చాలామంది ఈ వ్యాలంటైన్స్ డేను సెలబ్రేట్ చేసుకుంటున్న విషయం మనం చూస్తున్నాం ప్రపంచంలో. మీకు ఒక విషయం మీరు గమనిస్తున్నారు అనుకుంటున్నాను. వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మార్కెట్ డే, సంవత్సరంలో ఎక్కువ గిఫ్ట్లు లేదా ఎక్కువ మార్కెట్ జరిగే ఒక రోజుగా కూడా ఈరోజు ఉన్న సందర్భం మనం చూస్తూ ఉన్నాం. సో నేను ఒక విషయం మీకు గుర్తు చేస్తూ ఉన్నా. నేను ఒక 12 సంవత్సరాల పాటు కాలేజీలో లెక్చరర్గా పనిచేశా, ఇంటర్ డిగ్రీ స్టూడెంట్స్ మధ్య. సో ఐ నో ఎవ్రీథింగ్. ఓకేనా? అన్ని విషయాలు తెలుసు. అన్ని విషయాలు అంటే అర్థమైపోయిందా? స్టూడెంట్స్ యొక్క సైకాలజీ, మీ ఆలోచన ధోరణి, మీ విషయాలన్నీ కూడా అవగాహన ఉంది. సో కాబట్టి ఏమీ మనం దాచుకోసం పని లేదు. చక్కగా ఓపెన్గా మాట్లాడడానికి ప్రయత్నం చేద్దాం. ఓకే, వాస్తవానికి ఇక్కడ ప్రేమకు భాష్యం అనే పదం పెడుతున్నప్పుడు భాష్యం అనగానే వివరణ, వ్యాఖ్యానం అని అర్థాలు వస్తాయి. వివరణ లేదా వ్యాఖ్యానం. అసలు ప్రేమ, లవ్ అనే పదం వాడుతున్న సందర్భంలో దీన్ని మనం సరిగా అర్థం చేసుకుంటే, ప్రేమ అనే పదం ఏంటి అంటే మోస్ట్ ఇన్ఫ్లుయెన్సింగ్ వర్డ్ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలో అత్యంత ప్రభావం చూపిస్తున్న పదం ఇదే.
మోస్ట్ మిస్అండర్స్టూడ్ వర్డ్ ఇన్ ద వరల్డ్ ఈజ్ లవ్. ప్రపంచంలో ఎక్కువ ప్రభావితం చేస్తున్న పదం ప్రేమ అయితే, ప్రపంచంలో ఎక్కువ మంది మిస్అండర్స్టాండ్ చేసుకున్న పదం కూడా ఇదే. ఈ విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలి. నా పాయింట్ అర్థమైందా? ఎక్కువగా వాడబడుతున్న పదం ఇదే, ఎక్కువగా మిస్అండర్స్టాండ్ చేయబడుతున్న పదం కూడా ఇదే, లవ్ అనే పదం. నేను రోజులో ఒక్కసారి కూడా లవ్ అనే పదం విన్నాను అన్నవారు చేయొద్దండి ఒకసారి. ఎక్కడ అసలు టీవీలో కానీ, సెల్లో కానీ, మనుషుల దగ్గర కానీ అసలు ఆ పదాన్ని విన్నాను నేను. మీరేంటి ప్రేమ అనే పదం కొత్తగా చెప్తున్నారా అన్నవాళ్ళు హ్యాండ్స్ రైజ్ చేయండి. ఓ, వింటున్నారా? గుడ్. రెగ్యులర్గా మనం వినే పదాలే ఇవన్నీ కూడా. ఓకే, మంచిది. 2 అక్షరాలు, కానీ చాలా గందరగోళం, చాలా ఉన్న మాటగా దీన్ని మనం అర్థం చేసుకుంటూ ఉన్నాం. ఈరోజు నేను కొన్ని విషయాలు మీ దృష్టికి తీసుకురావడానికి ఇష్టపడతా ఉన్నా. సో ఈరోజు మన కాన్సెప్ట్ ప్రేమకు భాష్యం అనే అంశాన్ని మనం చూస్తూ ఉన్నాం. నిజంగానే ఇది ఒక స్పెషల్ ఈవినింగ్ మనకి. ఎందుకంటే ప్రపంచంలో ఎక్కువగా వాడబడుతున్న పదం ఇదే అని చెప్పాం. ప్రపంచంలో ఎక్కువగా మిస్అండర్స్టూడ్ చేసుకుంటున్న పదం ఇదే అని చెప్పాం. దీని గురించి ఎంత తెలుసుకుంటే అంత మంచిది మన జీవితాలకి. నేనేమి ప్రేమ అనగానే దాన్ని ఏదో తప్పుగా చూడాల్సిన పని లేదు. అసలు దేవుడు ప్రేమ అయి ఉన్నాడని బైబిల్ చెప్తుంది. గాడ్ ఈజ్ లవ్. దేవుని యొక్క గుణలక్షణాల్లో ఆయన పరిశుద్ధత ఎలాంటిదో, నీతి ఎలాంటిదో, న్యాయం ఎలాంటిదో, ప్రేమ కూడా అలాంటిదే. ఆయన ప్రేమ కలిగిన వాడు. ఒక రకంగా చెప్పాలి అంటే ఈ బైబిల్ యొక్క సారాంశం అంతా ఏం చెప్తుందంటే మానవుని పట్ల దేవుని యొక్క ప్రేమను చెప్తుంది. అన్న పర్లేదు, సరిపోద్దన్న. మానవుని పట్ల దేవుని యొక్క ప్రేమను చెప్తుంది, అంతే. ద టోటల్ బైబిల్ సేస్ అబౌట్ ద లవ్ ఆఫ్ గాడ్. సో దేవుని యొక్క ప్రేమ, మానవుని పట్ల దేవుని యొక్క ప్రేమను చెప్తూ ఉంది. ప్రేమ అనగానే అదేదో తప్పు భావన, తప్పుడు మాటగా భావించాల్సిన పని లేదు. అన్న చెప్పిన విషయాలు చాలా స్పష్టంగా ఉన్నాయి, చాలా చక్కగా. నేను దాని కొనసాగింపుగా కొన్ని విషయాలు మీ దృష్టికి తీసుకురావడానికి ఇష్టపడతా ఉన్నాను. వాస్తవానికి ఈ రోజున కొన్ని మాటలు మీకు తెలియజేయడానికి ఇష్టపడుతున్నా. సో ఈరోజు నేను చెప్పాలనుకుంటున్న విషయాలు ఏంటంటే, చెప్పాలి కాదు, మనం డిస్కస్ చేయాల్సిన విషయాలు ఇవి. అసలు ప్రేమ అంటే ఏంటి, ప్రేమ గురించిన అభిప్రాయాలు ఏంటి, లోక సంబంధమైన ప్రేమ సహజంగా ఎలా అందరూ భావిస్తూ ఉన్నారు. అయితే ఆ 4 రకాల ప్రేమలు, వాటి గురించిన వివరణ మనం చూడబోతున్నాం. చివరిగా నిజమైన ప్రేమ ఏంటి, ఈ భావాన్ని మనం చూడడానికి ప్రయత్నించేద్దాం. మొట్టమొదటిగా అసలు ప్రేమ అంటే ఏంటి. సహజంగా మీరు, మీ ఫ్రెండ్స్ ఉన్నారు కదా, టీనేజర్స్ కానీ 20స్లో ఉన్నవారు కానీ, వారు ప్రేమ అంటే ఎలాంటి అభిప్రాయం కలిగి ఉన్నారు, సహజంగా ఎలాంటి ప్రేమ ప్రస్తుతం స్టూడెంట్స్ మధ్య ఎలాంటి ప్రేమ హైలైట్గా ఉంది. తర్వాత అసలు ప్రేమ అంటే ఒకటేనా, ప్రేమ అనగానే ఒకే దృష్టితో మనం చూడాలా, ఎన్ని రకాల ప్రేమలు ఉన్నాయి, అయితే దాంట్లో నిజమైన ప్రేమ ఏంటి, మన జీవితాలకు చాలా ప్రయోజనాన్ని చేకూర్చే ప్రాముఖ్యమైన ప్రేమ ఏంటి, ఈ విషయాలు మనం నేర్చుకోబోతూ ఉన్నాం. కొంచెం శ్రద్ధగా వినడానికి మీరు ప్రయత్నం చేయాలి. సహజంగా లోకం దృష్టిలో ప్రేమ ఎలా ఉంది? ఈ రోజున మనందరం కూడా పోస్ట్ మోడర్న్ యుగంలో ఉన్నాం. టెక్నాలజీ విపరీతంగా పెరిగిపోయింది. చిన్న పిల్లలు కూడా లవ్, ప్రేమ అనే పదాన్ని వింటూ ఉన్నారు. దాని భావం వారికి తెలుసో తెలియదో కానీ ఆ పదం వారికి బాగా తెలుసు. ఈ మధ్యకాలంలో 3వ తరగతి చదువుతున్న ఒక బాబు 3వ తరగతి చదువుతున్న పాపకి ఐ లవ్ యూ అని రాసి బుక్లో పెట్టాడు. వాస్తవానికి ఆ పిల్లవాడికి లవ్ అంటే తెలుసా, ప్రేమ అంటే తెలుసా? కానీ అది ఎక్కడో ఇన్ఫ్లుయెన్స్ అయి ఏదో సోషల్ మీడియాలోనూ చూసి దాన్ని రాసిన సందర్భం. ఒక చాలా చిన్న వయసులోనే, స్కూల్ స్థాయిలోనే చాలామంది అవగాహన లేక ఇలా జరుగుతున్న సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఒక స్టూడెంట్ అంట లవ్ అని బాగా తిరిగాడంట. లవ్ అని చెప్పి బాగా తిరిగాడు. చివరికి మంచి స్టూడెంట్, మెరిట్ స్టూడెంటే, చివరికి ఎప్పుడు క్లాసులో ఫస్ట్ ఉండేవాడు కాస్త ఫెయిల్ అయ్యాడు. అప్పుడు అతనికి అర్థమైందంట లవ్ అంటే ఏంటో, లాస్ ఆఫ్
వాల్యుబుల్ ఎడ్యుకేషన్. ఏమంటున్నాడు? లాస్ ఆఫ్ వాల్యుబుల్ ఎడ్యుకేషన్, LOVE, లాస్ ఆఫ్ వాల్యుబుల్ ఎడ్యుకేషన్. సో చాలామంది తమ జీవితంలో ఓటమి పాలైన తర్వాత అర్థమవుతుంది ప్రేమ అంటే. ఆ స్టూడెంట్స్ చాలామంది లాస్ ఆఫ్ వాల్యుబుల్ ఎడ్యుకేషన్. మరొకడు ఉన్నాడు, చాటింగ్ పిచ్చి ఎక్కువ. తెలిసిన వాళ్ళకి తెలియని వాళ్ళకి చాట్ చేస్తూ ఉంటాడు. సో చాటింగ్ చేస్తూ సమయం అంతా కూడా గడిపేసిన సందర్భం. అలాంటి వ్యక్తి తన జీవితంలో మోసపోయిన తర్వాత అతనికి అర్థమైంది లాస్ ఆఫ్ వాల్యుబుల్ ఎనర్జీ. ఏంటంట? లాస్ ఆఫ్ వాల్యుబుల్ ఎనర్జీ. చాలామంది ప్రేమ అంటే ఏంటో అర్థం కాకపోవడం వల్ల తమ జీవితాన్ని కోల్పోతూ ఉన్నారు, లేదా తమ జీవితంలో వారు అనుకున్నది సాధించలేకపోతున్నారు. ఇంకా నిజాయితీ చెప్పాలంటే తమ జీవితంలో అతి శ్రేష్టమైన దాన్ని వారు కోల్పోతున్నారు అనే ఉద్దేశం నేను గుర్తు చేస్తూ ఉన్నా. ఒక అబ్బాయి ఒక అమ్మాయిని ప్రేమిస్తూ ఉన్నాడట. ప్రేమిస్తూ ఉండగా ఆ అమ్మాయి ప్రేమిస్తుంది అనుకుంటాడు ఇతను. అసలు నా ఏ పేరు పెట్టుకుని సేవ్ చేసుకుందో అనుకున్నాడట. నా పేరుని ఎలా సేవ్ చేసుకుంది, ఏమైనా వెరైటీగా పెట్టుకుందా అని చెప్పి చెక్ చేసాడంట. టైంపాస్ 20 అని పెట్టుకుందంట. ఏం పెట్టుకుంది? టైంపాస్ 20. వీడి ముందు ఇంకా 19 మంది ఉన్నారు. సో జాగ్రత్తగా మనం ఆలోచిస్తే ఈరోజు చాలామంది ఈ అవగాహనలోకి రావాలి. కొంతమంది ఏమో లాస్ ఆఫ్ వాల్యుబుల్ ఎడ్యుకేషన్ అర్థమైంది స్టూడెంట్స్కి, కొంతమందికి లాస్ ఆఫ్ వాల్యుబుల్ ఎనర్జీ అని అర్థమైంది, మరికొంతమందికి సో అది టైంపాస్ అన్న విషయం కూడా అర్థమవుతున్న సందర్భం మనం చూస్తున్నాం. ఏంటి అసలు ఈ ప్రేమ? నేను ప్రాముఖ్యంగా స్టూడెంట్స్ మధ్య నడుస్తున్న వ్యవహారం గురించి మాట్లాడుతున్నా. సో నేను చెప్పాను కదా, ఒక 12 సంవత్సరాల పాటు కాలేజీ స్టూడెంట్స్, ఎస్పెషల్లీ ఇంటర్ డిగ్రీ స్టూడెంట్స్ మధ్య ఉన్నాను, మీ ఏజ్ గ్రూప్ వాళ్ళ మధ్య ఉన్నాను. ఎలాంటి విషయాలు నడుస్తున్నాయో నాకు తెలుసు కాబట్టి నేను కొన్ని విషయాలు ఓపెన్గానే మాట్లాడుతూ ఉన్నాను. ఒకడేమో రక్తంతో లెటర్ రాశాను అంటాడు. అదే రక్తమో తెలియదులే, కోడి రక్తమో మేక రక్తమో తెలియదు, కానీ రక్తంతో లెటర్ రాశాను అంటాడు. ఒకడేమో ఖచ్చితంగా కత్తితో పొడవడానికి వస్తాడు, ఒకడేమో యాసిడ్ పోయడానికి వస్తాడు, ఒకడేమో సూసైడ్ చేసుకోవడానికి సిద్ధపడతా ఉంటాడు. వీటన్నిటి వెనకాల ఏమంటారంటే ప్రేమ అని మాట్లాడుతూ ఉంటారు. ఇదేంటి ప్రేమ అంటే ఇదేనా? ప్రేమలో ఉన్న భావం ఇదేనా? కొంతమంది ప్రేమ అనగానే రెడ్ రోజెస్ అని, మరికొంతమంది ప్రేమ అనగానే గ్రీటింగ్ కార్డ్స్ ఇవ్వడమని, ప్రేమ అనగానే మంచి మంచి మెసేజెస్ కోట్స్ పెట్టడమని, లేదంటే ప్రేమ అనగానే బయట పార్క్లో తిరగడమో, సినిమాలకు వెళ్ళడమో, లేదంటే మరొకటో ఎంజాయ్ చేయడమో అనే భావన ఉన్న సందర్భం మరి కొంతమంది. సో ఇదేనా ప్రేమ అంటే? ప్రేమ అంటే దీన్నే భావించాలా? మీరు వాస్తవం ఒప్పుకోకపోయిన సమాజంలో దీన్నే కదా ప్రేమ అని భావిస్తూ ఉన్నారు, దీన్నే కదా ప్రేమ అనే ఉద్దేశంతో ఉన్న సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. నేను ఒక విషయాన్ని మీ దృష్టికి తీసుకురావడానికి ఇష్టపడతా ఉన్నా. సో దీని గురించి కొంచెం లోతుగా వెళ్ళే ప్రయత్నం చేద్దాం. సహజంగా టీనేజ్లో కానీ 20స్లో ఉన్నవారు కానీ, సో టీనేజ్ నుంచి ఎస్పెషల్లీ కొన్ని ఆలోచనలు ప్రత్యేకంగా చూడండి. మనం ఏదైనా చూసినప్పుడు, ఆకర్షించబడినప్పుడు మరలా చూడడానికి ప్రయత్నం చేస్తాం. మరలా చూడడం, వారిని మనసులో గుర్తుపెట్టుకోవడం, మరలా జ్ఞాపకం వస్తుంది అనుకోవడం, ఇదే ప్రేమ అనే భావనలో చాలామంది ఉంటారు. అవునా కదా? నాకు పదే గుర్తొస్తున్నారు అంటే, లేదా కళ్ళలో కూడా గుర్తొస్తున్నారు అంటే మా మధ్య ప్రేమ ఉందేమో అనే భావన ఉన్న సందర్భాన్ని చూస్తూ ఉన్నాం. మరి కొంతమంది అంటారు లవ్ ఎట్ ఫస్ట్ సైట్, అసలు మొదటిసారి చూసినప్పుడే నాకు ప్రేమ పుట్టిందండి అనే మాట మాట్లాడతారు. అమెరికన్ సైకాలజిస్టులు ఒక సర్వే చేశారు. దాని ప్రకారం వారు చెప్పిన విషయం ఏంటంటే, ఒక వ్యక్తి మీద కోపం కానీ, ఒక వ్యక్తి మీద ప్రేమ కానీ, ఒక వ్యక్తి మీద ద్వేషం కానీ పుట్టాలంటే ఇట్స్ టేక్స్ సమ్ టైం. అది కొంత సమయం తీసుకుంటా ఉంది. చూడగానే ఒక అభిప్రాయానికి వచ్చేసేవారు అంటే అది సరైంది కాదు. అది కేవలం వారి ఊహాజనితమైన, లేదంటే వారు స్వాభావికంగా
దాన్ని ఎక్స్పెక్ట్ చేయడం వల్ల వారికి కలిగిన ఫీలింగే తప్ప లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అనేది లేదు అని సైకాలజిస్టులు నిర్ధారించిన విషయం నేను గుర్తు చేస్తూ ఉన్నా. కొంతమంది ఎందుకు ప్రేమించావు అంటే వాళ్ళు చెప్పే జవాబు ఏంటి తెలుసా? ఏదో చూసి ప్రేమించామని చెప్పేవారు ఎక్కువ మంది ఉంటారు. వాళ్ళ స్టైల్ నచ్చిందండి, వాళ్ళ డ్రెస్ సెన్స్ నచ్చిందండి, వాళ్ళ అపీరెన్స్ నచ్చిందండి, నవ్వు నచ్చిందండి, కళ్ళు నచ్చాయండి, లేదంటే మరొకటి. ఒక విషయం చెప్తూ ఉన్నాను, చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. ఏదైనా చూసి ఇష్టపడి దాన్ని ప్రేమ అనుకుంటే మీరు మోసపోతూ ఉన్నారు. కాలేజీలో నేను ఉంటున్న సందర్భంలో చాలా విషయాలు చూస్తూ ఉండేవాడిని. బాగా చదువుతున్న ఒక అమ్మాయి ఒక ఆటో డ్రైవర్ని నేను ప్రేమించాను అని చెప్పి ఎవరికి తెలియకుండా వెళ్ళిపోయిన సందర్భంలో చాలా ప్రయత్నించి పేరెంట్స్ తీసుకొచ్చారు. ఒక ప్రశ్న అడిగారు, ఆటో డ్రైవర్ వాడు నీకంటే చాలా పెద్దవాడు, ఏం చూసావు, ఏంటి నీ ప్రేమ వెనక రహస్యం ఏంటి అంటే, అతను క్రికెట్ ఆడడం చూసిందంట. అమ్మాయి రోజు గ్రౌండ్లో వెళ్తూ వస్తున్నప్పుడు ఆ దారిలో వెళ్తూ వస్తూ క్రికెట్ ఆడడం చూసిందంట. వాడు స్టైల్గా, వాడు జుట్టు స్టైల్గా పెంచుకుని స్టైల్గా ఆడడం నచ్చిందంట. దీన్ని ప్రేమ అనుకుంటుంది. ఏదో చూసి, ఏదో ఒక విషయాన్ని చూసి, ఏదో ఒక ఆకారాన్ని చూసి దాన్ని ప్రేమగా భావించే పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. ఒక అబ్బాయి రోజు చాలా కొత్త బైక్లు వేసుకొస్తూ ఉన్నాడు, చాలా వెరైటీగా నడుపుతూ ఉన్నాడు, స్టైల్ బాగా నచ్చిందంట, మంచి బైకులు. సో ప్రేమించిందంట, తర్వాత పెళ్లి చేసుకుందంట, తర్వాత అసలు విషయం బయటపడిందంట. మనడు కొత్త బైకులు వేసుకురాడ కారణం ఏంటంటే మనడు బైక్ మెకానిక్. ఏంటంట బైక్ మెకానిక్లు ఏం చేస్తారు? మీ బండి రిపేర్ అయిపోయిందని ఏం చేస్తారు? అర్థమవుతుందా? స్టైల్ చూసి, ఆకారం చూసి, రంగును చూసి, లేదంటే ఏదో ఒక నచ్చిన విషయాన్ని చూసి జీవితంలో అతిపెద్ద నిర్ణయం, మార్చలేని నిర్ణయం, నేను ప్రేమించేశాను, పెళ్లి చేసుకుంటాను అని వెళ్ళిపోతున్న యవనస్తులు సమాజంలో మీ ఫ్రెండ్స్లో లేరా? మీ మధ్య లేరా? మీ క్లాస్లో లేరా? నిజాయితీ చెప్పండి. ప్రస్తుతం ఇది జరుగుతుందా లేదు చెప్పండి. ప్రస్తుతం ఇలాంటి పరిస్థితులు జరుగుతున్నాయా లేదా? తమకు జరుగుతున్నాయా? గుడ్. ఇలాంటి సమాజంలో మనం ఉన్నాం. అయితే మీలో చాలామంది మాట్లాడే ఒక ప్రశ్న ఏంటంటే, అన్న ప్రేమించడం తప్ప, అసలు ఎంత మంచి పాయింట్స్ అని రాశారు. ప్రేమించడం తప్ప, అసలు ప్రేమే తప్ప, ఏం ప్రేమిస్తే తప్పేంటి అని మాట్లాడేవారు లేకపోలేదు. ప్రేమిస్తే తప్ప చెప్పండి, మీరు చెప్పండి. ప్రేమించడం తప్ప అంటారా? నా ఎంగ సీరియస్గా చూస్తున్నారు అందరూ. ప్రేమించవచ్చా, ప్రేమించకూడదా? తమ్ముడు ప్రేమించవచ్చా? ఎవరిని? తల్లిదండ్రులు ప్రేమించాలా? వండర్ఫుల్. ఇంకా దేవుణ్ణి. గుడ్. మనలాగే మన ఎటువంటి ప్రేమించాలి. గుడ్. ఇంకా సో వండర్ఫుల్. వాస్తవానికి ఒక విషయాన్ని నేను మీకు తెలియజేస్తే ఖచ్చితంగా ఈ విషయాలు కొంత అర్థం చేసుకునే ప్రయత్నం జరుగుతుంది. నేను ఆ విషయాలు మీ దృష్టి తీసుకొస్తాను. మనము ప్రేమ అనగానే, లవ్ అనగానే సహజంగా ఒకే భావాన్ని, ఒకే అర్థాన్ని చూస్తాం. బైబిల్లో కూడా ప్రేమ అని కనబడిన ప్రతిసారి మీకు ఇంగ్లీష్లో లవ్ అని కనబడుతూ ఉంది. అయితే ఒక మాట గ్రీకు భాషలో ప్రేమ అనే దానికి 4 రకాల భావాలు ఉన్నాయి. గ్రీకు భాషలో ప్రేమ అనే పదానికి 4 రకాల అర్థాలు ఉన్నాయి. 4 రకాల ప్రేమకు ఉన్న విషయాన్ని ఇక్కడ మనం మొదటిగా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. చూడండి, మొదటిగా ఫిలియా.
రెండవదిగా స్టోర్జ్, మూడవది ఎరోస్, నాలుగవది అగాపే. ఇవన్నీ ప్రేమనే తెలియజేస్తూ ఉన్నాయి. అయితే ఏ ప్రేమ అనే అర్థం అక్కడ మనం తెలుసుకోవడానికి మొదటిగా ప్రయత్నం చేద్దాం. ప్రేమ గురించే ఈ 4 విషయాలు మాట్లాడుతూ ఉన్నాయి. ఈ విషయం అర్థం కాక ప్రేమ అనగానే ప్రతి ఒక్కరు ఒక రాంగ్ యాటిట్యూడ్లోకో లేకపోతే రాంగ్ థింకింగ్లోకి వెళ్ళిపోయి అది మాట్లాడడం తప్పేమో అనే భావంతో కొంతమంది ఉన్నారు. అసలు ప్రేమను మనం సరిగ్గా అర్థం చేసుకోవాలంటే ముందు దీంట్లోకి వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. ఫిలియో, స్నేహితులు బంధువుల మధ్య ఉండే ప్రేమని ఫిలియో అంటారు. స్నేహితులు బంధువుల మధ్య ఉండే ప్రేమ, స్నేహితుల మధ్య బంధువుల మధ్య ఉండే ప్రేమ. ఒక విషయం నేను చెప్తాను. అన్నీ ఉన్నప్పుడు మీ స్నేహితులు ఒకలా ఉంటారు, ఏమీ లేనప్పుడు మీ స్నేహితులు ఒకలా ఉంటారు. అవసరం ఉన్నప్పుడు మీతో ఒకలా ఉంటారు, అవసరం తీరేక ఒకలా ఉంటారు. ఏదో ఆశించి ప్రేమానురాగాలు చూపించేవారు కొంతమంది ఉంటారు. వారి ఆశ తీరిపోయిన తర్వాత మరలా మేము విడిచిపెట్టే వాళ్ళు చాలామంది ఉంటారు. సహజంగా ఈ ఫిలియో అనే ప్రేమ ఇది తాత్కాలికమైనదే. ఇది తాత్కాలికమైన ప్రేమ. ఇది కేవలం స్నేహితులు బంధువుల మధ్య ఉండే ప్రేమగా మనం అర్థం చేసుకోవాలి. ఒక భక్తుడు రాసిన పాట మీకు అందరికీ వచ్చి అనుకుంటున్నా. బంధుమిత్రుల యందు వెలుగుచున్న ప్రేమ దీపము నూనె ఉన్నంత వరకే వెలుగునిచ్చి ఆరిపోవును. ఈ ప్రేమ శాశ్వతమైనది కాదు, దీంట్లో స్వార్థం ఉంది. రెండవది స్టోర్జ్ అనే ప్రేమ గురించి ఇక్కడ మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. కుటుంబ సభ్యుల మధ్య ఉండే ప్రేమ. ఈ రోజున తల్లిదండ్రులను ప్రేమించే విషయంలో అన్న అద్భుతమైన సాక్ష్యం చెప్పారు. వాస్తవం నేను పెద్దగా వాక్యం చెప్పాల్సిన పని లేదు. దేవుని ప్రేమ అర్థమైతే తల్లిదండ్రులు ఎలా ప్రేమించాలో అర్థమవుతుంది. దేవుని ప్రేమ అర్థం కానంత వరకు తల్లిదండ్రుల ప్రేమ మీకు అర్థం కాదు, లేదా మీరు తల్లిదండ్రులను సరిగ్గా ప్రేమించలేరు. అయినప్పటికీ సొసైటీలో ఈ కుటుంబ సభ్యులు లేదా తల్లిదండ్రులు పిల్లల మధ్య ఉన్న ప్రేమ దానికి కూడా పరిమితి ఉంది. ఇట్ ఈస్ నాట్ అన్కండిషనల్ అన్లిమిటెడ్. దానికి కూడా అది కూడా లిమిటే, అది కూడా కండిషనల్లే. ఈ రోజున పేపర్లో చదువుతున్నప్పుడు ట్రైన్లో లిట్రిన్ సీట్లో నుంచి అప్పుడే పుట్టిన బిడ్డను దాంట్లో పడేసిన సందర్భాలు, చెత్త కుప్ప దగ్గర పడేసిన సందర్భాలు, మురుక్కాలలో అప్పుడే పుట్టిన బిడ్డని నెలల బిడ్డని పడేసిన సందర్భాలు మనం చూస్తున్నామా? తల్లి ప్రేమ గొప్పదే, కానీ కొన్ని పరిమితులు కూడా ఉన్నాయి. ఈ రోజున చెప్పిన వారిని వివాహం చేసుకోలేదని, లేదా వేరే కులానికి చెందిన వారిని వివాహం చేసుకున్నారని చంపుతున్న తల్లిదండ్రులు చూడట్లేదా? అల్లుడినో లేకపోతే కూతురునో కూడా కరడ తెచ్చే పరిస్థితులు మనం చూడడం లేదా? చంపుతున్న విషయాలు మనం చూడడం లేదా? తల్లిదండ్రులు ప్రేమిస్తారు, అయితే పరిమితులు ఉన్నాయి. మూడవది ఎరోస్. ఇది మోహంతో కూడిన ప్రేమ, రొమాంటిక్ లవ్ అంట. మోహంతో కూడిన ప్రేమ. చాలామంది ప్రేమ అనగానే కొంచెం ఆ మాట పలకడానికి ఇబ్బంది పడే వాళ్ళు కొంతమంది అయితే, ఆ మాట గురించి రహస్యంగా ఆలోచించేవారు కొంతమంది అయితే, లేదంటే అన్న మేము చాలా కన్ఫ్యూజన్లో ఉన్నాం, చాలా ఇబ్బందిలో ఉన్నాం, లేదంటే మా జీవితం మాకు అర్థం కావట్లేదు, లేదంటే అసలు మేము ఎలాంటి కండిషన్కి వెళ్ళిపోతే మాకు అర్థం కావట్లేదు, మీకు ఫ్లైయర్లు అద్భుతమైన విషయాలు అన్నవాళ్ళు ప్రజెంట్ చేశారు. ఆ పరిస్థితులన్నీ మా జీవితంలో ఉన్నాయి. ఆ పరిస్థితులు ఉన్న వారందరూ కూడా వారు చాలా ఒక రకమైన వారి జీవితంలో చాలా క్రిటికల్ కండిషన్లో ఉన్నట్టుగా మనం అర్థం చేసుకోవాలి. వారికి వచ్చే ప్రశ్నలు అవన్నీ: ఎలా ప్రేమించాలి, ఎవరిని ప్రేమించాలి, ఎప్పుడు ప్రేమించాలి, ఎందుకు ప్రేమించాలి, ప్రేమలో ఓటమి ఉంటుందా, ప్రేమ మోసపుచ్చుతుందా, ప్రేమ చంపుతుందా, ప్రేమ ద్వేషిస్తుందా? ఇదిగో ఇలాంటి ప్రశ్నలన్నీ చాలామందికి వచ్చే అవకాశం ఉంది. చివరిగా అగాపే, దేవుని ప్రేమ, నిజమైన ప్రేమ.
దేవుని ప్రేమ నిజమైన ప్రేమ. ఒక విషయం చెప్పమంటారా? మీకు దేవుని ప్రేమ అర్థమైతే ఇదిగో ఈ స్నేహితులు వారిని ఎలా ప్రేమించాలో మీకు అర్థమవుతుంది. కుటుంబస్తులను బంధువులను ఎలా ప్రేమించాలో అర్థమవుతుంది. అన్న సాక్షి మీరు గమనించారా? దేవుని ప్రేమను అర్థం చేసుకున్న తర్వాత తల్లిదండ్రులను ఎలా ప్రేమించాలో అర్థం చేసుకోగలిగారు. కుటుంబస్తుల్ని అన్నదమ్ముల్ని ఎలా ప్రేమించాలో అర్థం చేసుకోగలిగారు. ఇతరులను ఏ విధంగా ప్రేమించాలో అర్థం చేసుకోగలిగారు. ఈరోజు నా ప్రేమ అనేది మిస్అండర్స్టాండ్ అయిపోవడానికి లేదా ప్రేమ సరైన విధంగా వాడబడకపోవడం కారణం ఏంటంటే ఇదిగో ఈ అగాపే ప్రేమను అర్థం చేసుకోకపోవడమే, దేవుని ప్రేమను అర్థం చేసుకోకపోవడమే. అది ప్రాముఖ్యమైన విషయం. ఏంటన్నా తేడా? లోక సంబంధమైన ప్రేమకి దేవుని ప్రేమకి తేడా ఉందా, వ్యత్యాసం ఉందా అని మీరు మాట్లాడుతున్నారేమో. ఇక్కడ జాగ్రత్త చూడండి. దేవుని ప్రేమ ఎలాంటిదంటే ఇట్ గివ్స్ అండ్ ఫర్గివ్స్. దేవుని ప్రేమ ఇస్తుంది, క్షమిస్తుంది. అసలు దేవుడు మీ కొరకు ఏమిచ్చాడో మీకు అర్థమైతే దేవుని ప్రేమ ఎంత గొప్పదో మీకు అర్థమవుతుంది. దేవుడు మీ జీవితంలో ఏమిస్తూ వచ్చాడు, ఆయన అసలు ఏం చేశాడు మీ జీవితం కొరకు, అసలు ఆయన మీ కొరకు ఎలాంటి ప్రణాళిక కలిగి ఉన్నాడు, అసలు ఆయన మిమ్మల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడు, ఆయన మిమ్మల్ని ఎలా క్షమించాలనుకుంటున్నాడు. ఆయన మీకు తన సమస్తాన్ని ఇవ్వడమే కాదు, ఆయన మిమ్మల్ని క్షమిస్తూ ఉన్నాడు. ఇది దేవుని ప్రేమలో ఉంది. కానీ లోక సంబంధమైన ప్రేమలో ఏముందో తెలుసా? మీ నుండి ఎప్పుడు ఏదో ఆశించడం. గెట్స్ అండ్ ఫర్గెట్స్. ఎంతమంది తమ్ముళ్ళు, ఎంతమంది చెల్లెళ్ళు అన్న మోసపోయామన్నా. ఎందుకని? లోక సంబంధమైన ప్రేమలో మీ నుండి ఏదో ఆశించి. చెప్పాను కదా, చూడగానే ఏదో అభిప్రాయం కలిగింది, ఫీలింగ్ కలిగింది, వాళ్ళతో స్నేహం చేశాను, స్నేహం పెరిగింది, ప్రేమలో పడ్డాను అని మాట్లాడు ఎవరుతున్నారో దాన్ని ప్రేమ అనరు, ఇన్ఫాక్చుయేషన్ అంటారు. తెలుగులో డిక్షనరీలో దాని అర్థం ఏంటి అంటే బుద్ధిహీనమైన కోరిక అని ఉంది. ఇన్ఫాక్చుయేషన్ అంటే బుద్ధిహీనమైన కోరిక. అలాంటి పరిస్థితులు ఉన్నవారు చివరికి ఎదుగో మోసపోతారు, నష్టపోతారు. ఎందుకంటే లోక సంబంధం ప్రేమ మీ నుండి ఆశిస్తుంది. ఏదో ఆశించే స్నేహం చేస్తారు, ఏదో ఆశించే మిమ్మల్ని మభ్యలో పెడతారు, ఏదో ఆశించే మిమ్మల్ని మీ జీవితాలను పతనం చేస్తారు. అన్న ఇన్ని మాటలు చెప్పావు, అసలు ప్రేమ అంటే ఏంటి? దేవుని ప్రేమకి లోక సంబంధం ప్రేమకి ఏంటి అర్థం, తేడా ఏంటి? చాలా క్లుప్తంగా మీకు టైం సేవ్ అవ్వాలని నేను కొన్ని స్లైడ్స్ మీకు క్లియర్గా ఇక్కడ ఇస్తా ఉన్నాను. ప్రేమ అంటే ఏంటో డెఫినేషన్ ఇప్పటి వరకు ఎవరు ఇవ్వలేదు, ఇంకా ఇస్తున్నారు కానీ సరిపోదు. కానీ బైబిల్లోనే ప్రేమ అంటే ఏంటో నిజమైన అర్థం ఉంది. ఒకసారి అందరం కలిసి చదువుదామా? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం 4 నుంచి 7 వరకు. నాకు సమయం లేదు కాబట్టి ప్రశ్నలు ఎక్కువ అడగలేకపోతున్నాను, కొంచెం వేగంగా వెళ్ళిపోవాలి. ఐ హ్యావ్ టు కంప్లీట్ ఇన్ టైం. సో అందరు కలిసి చదువుదామా? ఇప్పుడన్నా కొంచెం పెద్దగా నోరు తెరుస్తారా? రెడీ, 1 2 3 స్టార్ట్. ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును, ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబముగా ఉప్పొంగదు, అమర్యాదగా నడువదు, స్వప్రయోజనమును విచారించుకొనదు, త్వరగా కోపపడదు, అపకారమును మనస్సులో ఉంచుకొనదు, దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించును, అన్నిటికీ తాలుకొనును, అన్నిటినీ నమ్మును, అన్నిటినీ నిరీక్షించును, అన్నిటినీ ఓర్చును. చాలామంది మేము ప్రేమలో ఉన్నాం, ప్రేమలో పడ్డాం, లేదంటే ప్రేమ గురించి అసలు ఏంటి నిజమైన ప్రేమ అనుకుంటే ఈ ప్రతి పదాన్ని అర్థవంతంగా చదవడానికి ప్రయత్నం చేయండి. ప్రతి పదాన్ని అర్థవంతంగా చదవడానికి ప్రయత్నం చేయండి. నేను ఇక్కడ మీకు కొన్ని విషయాలు నేను చూపిస్తాను, జాగ్రత్త చూడండి. రెడ్ కలర్స్ ఉన్నవన్నీ కూడా బైబిల్లో ఉన్నవే. కానీ లోక సంబంధమైన ప్రేమికులు ఉన్నారు చూసారా, మీకు అన్నీ తెలుసు ఆ విషయాలన్నీ. నేను నేరుగా నా విషయాలు ప్రస్తావించడానికి ఇష్టపడతా ఉన్నా. బైబిల్ ఏం చెప్తుంది? ప్రేమ దీర్ఘకాలము సహించును అని చెప్తుంది. ప్రేమ దీర్ఘకాలం సహించును అని చెప్తుంది. కానీ లోక సంబంధమైన ప్రేమికుడు ప్రేమికురాలు పరిస్థితి ఎలా ఉందో తెలుసా? వాళ్ళు ఎప్పుడు ఓర్పుగా ఉండరు. ఇంకా చెప్పాలి అంటే వారి చదువు మీద, వారి కుటుంబం మీద,
వారి యొక్క లక్ష్యాల మీద వారి దృష్టి ఉండదు, కానీ కేవలము శరీర సంబంధమైన సంతోషాలు కోరికలు తీర్చుకోవడమే ఒక ఉద్దేశంగా లోక సంబంధమైన ప్రేమ ఉంటుంది. కానీ దైవికమైన ప్రేమ, బైబిల్ ప్రకారం ప్రేమ దీర్ఘకాలం సహిస్తుంది. రెడ్ కలర్లో ఉన్నవన్నీ కూడా బైబిల్లో మనం ఇప్పుడు చదువుకున్నాం చూసారా, ఆ వచనాలే. బ్లాక్ కలర్లో ఉన్నవన్నీ కూడా ఏంటి అంటే సహజంగా సొసైటీ ఎలా ఉంది అన్న విషయం మీకు చెప్తా ఉన్నా. ప్రేమ ఏం చేస్తుందంట? నిజమైన ప్రేమ ఏం చేస్తుంది? దయ చూపిస్తుంది. కానీ లోక సంబంధమైన ప్రేమలు ఉన్నవారు వారి కోరికలు తీరే వరకు విశ్రాంతిగా ఉన్నారు. వారి ధ్యాస ఎప్పుడు కూడా లోక సంబంధమైన కోరికలు తీర్చుకోవడానికే వారి ప్రాధాన్యత. నేను ఒక రోజున మార్కెట్లో ఒక ఆటో ఎక్కాను. నా ముందు ఇద్దరు ఇంజనీరింగ్ కాలేజీ అబ్బాయి అమ్మాయి ఉన్నారు. అబ్బాయి అంటూ ఉన్నాడు, నిన్న నేను ఖర్చు పెట్టాను, నాకు నచ్చిన చోట తీసుకెళ్ళాను. ఈరోజు నువ్వు ఖర్చు పెట్టు, నీకు నచ్చిన చోట తీసుకెళ్ళి. నేను చర్చిలో ఉండి యథార్థంగా మాట్లాడుతున్నాను, అబద్ధం మాట్లాడాల్సిన పని లేదు. యూనిఫామ్ ఉంది, ఐడి కార్డ్స్ ఉన్నాయి, బ్యాగ్తో వచ్చారు, ఇంటిలో చదువు అని చెప్పి వచ్చారు, అమ్మా నాన్న బాక్సులు కూడా పెట్టారు. వారు చేస్తున్న పని చూస్తున్నారా? దే హ్యావ్ టు ఎంజాయ్. నిజమైన ప్రేమలో దయ ఉంటుంది, కానీ లోక సంబంధం ప్రేమ ఏంటంటే ఎలా కోరికలు తీర్చుకుందామనే ధ్యాస తప్ప మరొకటి ఉండదు. ప్రేమ మత్సరపడదు. కానీ ఈ రోజున చాలా చోట్ల మీరు గమనిస్తున్నారా, పలానా వాడు పొడిచి చంపేశాడు, పీక కోసేశాడు, అమ్మాయి మీద యాసిడ్ దాడి చేశాడు. రీజన్స్ మీరు చదువుతున్నారా పేపర్లో? అమ్మాయి వేరేవాడితో మాట్లాడుతుందని, అమ్మాయి వేరే వాడితో స్నేహంగా ఉంటుందని, ఒకప్పుడు నన్ను ప్రేమించి ఇంకొక వ్యక్తిని ప్రేమిస్తుందని. నేను ఏది అబద్ధం చెప్పట్లా, మీకు అన్నీ తెలిసిన విషయాలు చెప్తా ఉన్నా. ఆ మత్సరం, క్రోధం నిజమైన ప్రేమలో ఉండదు. కానీ వేరొకరితో మాట్లాడితే అసూయ, కోపం, అది ఎక్కడి వరకు వెళ్తుందో అర్థం కాదు. బైబిల్ ఏం చెప్తుందంటే ప్రేమ డంబంగా ప్రవర్తించదని. కానీ లోక సంబంధమైన ప్రేమ ఉన్నవారు ఏం చేస్తారు తెలుసా? ఎలాగైనా ఆకర్షించాలి. అది మాటల ద్వారా, లేదంటే వస్తువుల ద్వారా, లేదంటే అపీరెన్స్ ద్వారా ఎలాగైనా ఆకర్షించాలి అనే ఒక ఉద్దేశంతో వారు బతుకుతూ ఉంటారు. బైబిల్కు పూర్తి విరుద్ధంగా లోక సంబంధం ప్రేమ ఉందని గుర్తించండి. ప్రేమ ఉప్పొంగదు. కానీ ఇక్కడ లోక సంబంధమైన ప్రేమలో వారు ఎప్పుడు తమ పంతమే నెగ్గించుకుంటూ ఉంటారు. తమ పంతమే. ప్రేమ అమర్యాదగా నడవదని బైబిల్ చెప్తూ ఉంటే కొన్నిసార్లు వారు మూర్ఖంగా, కఠినంగా వ్యవహరిస్తారు. అవసరమైతే అమ్మా నాన్న మీద కూడా తిరగబడతారు, అవసరమైతే సొసైటీ మీద కూడా తిరగబడతారు. ప్రేమ త్వరగా కోపపడదని చెప్తూ ఉంటే త్వరగా విసిగిపోతారు, త్వరగా వారు గొడవలు పడతారు. ఈ లోక సంబంధం ప్రేమ. లోక సంబంధం ప్రేమ బైబిల్ ఏం చెప్తుందంటే అపకారం మనసులో ఉంచుకోండి అని చెప్తుంటే ప్రేమించకపోతే చంపే పరిస్థితులు వస్తూ ఉన్నాయి. నిజమైన ప్రేమలో అపకారం ఉండదు, అపకారం ఉండదు. అలాంటిది ఎంత తేలిగ్గా చంపేస్తున్నారు. కొన్ని నెలల క్రితం మా ఇంటికి 2 వీధుల అవతలే ఉదయాన్నే తెలిసింది. ఒకడు డైరెక్ట్గా ఉదయాన్నే వచ్చి అమ్మాయిని గొంతు కోసి చంపాడు. ఎంత విచారకరం. దుర్నీతి విషయమే సంతోషపడరు బైబిల్ ప్రకారం ప్రేమలో. కానీ లోక సంబంధం ప్రేమ వారు చెడు కార్యాల్లోనే సంతోషిస్తూ ఉంటారు, చెడు కార్యాల్లో సంతోషిస్తూ ఉంటారు. అన్నిటినీ తాలుకొనును అని బైబిల్ చెప్తూ ఉంటే వారు ఓర్చుకోలేరు, ప్రేమ విఫలమైతే భరించలేరు, ఏం చేయడానికైనా సిద్ధమే. అన్నిటినీ నమ్మును అని బైబిల్ చెప్తూ ఉంటే ఈ మధ్య కొంతమంది వివాహం చేసుకోవట్లేదట. ఎందుకంటే నన్ను ఒకడు మోసం చేశాడు, నా జీవితం ఎవ్వరిని నమ్మను. ఇలాంటి బ్యాచ్ తయారు తెలుసా? బైబిల్ ఏమో అన్నిటినీ నిరీక్షించునని చెప్తూ ఉంటే ఈ లోక సంబంధం ప్రేమలో ఉన్నవారు చివరికి వారి మోసపోతారు. కాబట్టి వారి జీవితం నిరాశ, నిస్పృహ. అన్నిటినీ ఓర్చును అని బైబిల్ చెప్తూ ఉంటే, ప్రేమ అన్నిటినీ ఓర్చును అని చెప్తూ ఉంటే దేనిని సహించలేరు. 2 మాటలు చాలామంది యవనస్తులు, టీనేజర్స్, ప్రేమలో ఉన్నవారు, లోక సంబంధం ప్రేమలో ఉన్నవారు చచ్చిపోదాం లేదా
చంపేద్దాం అనే ఆలోచనలో ఉన్న సందర్భం ఎన్ని చూడడం లేదు మనం. మనకు తెలిసే న్యూస్ కొంతవరకే, తెలియని న్యూస్ ఎంత ఉందో. దేవుని యొక్క ప్రేమ లేదంటే బైబిల్ ప్రకారం ప్రేమ ఎంత శ్రేష్టమైందో మనం ఇక్కడ గమనించవచ్చు. కానీ లోక సంబంధం ప్రేమ ఎలాంటిదో మీరు గమనిస్తూ ఉన్నారు. ఆ తేడాను మీరు గమనించాలి. నేను ఒక విషయాన్ని మీ దృష్టికి తీసుకురావడానికి ఇష్టపడుతున్నా, చివరిలోకి వస్తూ ఉన్నా. మరి ఏంటి నిజమైన ప్రేమ ఏంటి, ఏంటి అగాపే ప్రేమ ఏంటి? ఈ మాటలు నేను చెప్పి నేను ముందుకు వెళ్ళడానికి ఇష్టపడతా ఉన్నా. అందరికి తెలిసిన వచనమే, అందరికి తెలిసిన విషయాలే. దీంట్లో నుంచి కొన్ని సత్యాలు మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఏంటి అంటే అందరు కలిసి చదువుదామా? యోహాను సువార్త 3వ అధ్యాయం 16. దయచేసి అందరు చదవండి, నోరు తెరిచి చదవండి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. దేవుని ప్రేమను అర్థం చేసుకోవడానికి, అనేక మంది దేవుని ప్రేమను అర్థం చేసుకోవడానికి ఈ వచనము అనేక వేలాది, లక్షలాది, కోట్లాది జీవితాల్లో గొప్ప కార్యం జరిగించింది. ఈ రోజున ఈ వచనం ద్వారా కొన్ని మాటలు మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. నేను ప్రారంభంలో లోక సంబంధంగా ప్రేమ అంటే అభిప్రాయాలు ఎలా ఉన్నాయి, ప్రేమ విషయంలో టీనేజర్స్ ఎలా భావిస్తూ ఉన్నారు, లోక సంబంధమైన ప్రేమకు బైబిల్ తెలియచేసిన ప్రేమకు ఉన్న వ్యత్యాసం ఏంటి, ఈ 3 విషయాలు ప్రత్యేకంగా మీకు ప్రస్తావిస్తూ వచ్చాను. ఇప్పుడు మనం ఏదైతే శాశ్వతమైన ప్రేమ అనుకున్నామో, నిత్యమైన ప్రేమ అనుకున్నామో, అగాపే లవ్ అన్నామో, దేవుని ప్రేమ అని మాట్లాడామో, ఆ విషయాలు మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇదే వచనం మన వాడుక భాషలో ఇలా ఉంది. మన వాడుక భాషలో చదువుదామా? దీన్ని కూడా చదువుదామా? మీరు చదివితే కొంచెం మనసులో పడుతుందని నా ఉద్దేశం. రెడీ, 1 2 3 స్టార్ట్. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు, అందుకే ఆయన తన ఏకైక కుమారుణ్ణి ఈ లోకానికి ఇచ్చాడు. తద్వారా ఆయనలో విశ్వాసం ఉంచే ప్రతివాడు నశించకుండా నిత్య జీవం పొందుతాడు. చాలా తేలికగైన భాషల్లో, వాడుక భాషలో మనకు ఇది తర్జుమా చేయబడింది. నేను దీంట్లో నుంచి ఒక 4 విషయాలు, దేవుడు లోకాన్ని ప్రేమించాడు, ఎంతో ప్రేమించాడు, తర్వాత ఆయన తన ఏకైక కుమారుని లోకానికి ఇచ్చాడు, ఆయన విశ్వాసం ఉంచేవారు నశించరు, నిత్య జీవం పొందుతారు, 4 భాగాలుగా నేను మీకు గుర్తు చేస్తా. ఈ వచనంలో 4 మాటలని మీకు గుర్తు చేయడానికి ఇష్టపడతా ఉన్నా. ఎందుకని దేవుని ప్రేమ శ్రేష్టమైందో, ఉన్నతమైందో, అది మనకెంతో ప్రయోజనకరమైందో మనం ఈరోజు నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఆ వచనంలో మొదటిగా మనకు కనబడిన మాట ఏంటి? దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. గురజాడ అప్పారావు గారు ఒక మాట అన్నారు, దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్ అన్నట్లుగా లోకము అంటే ఇక్కడ ప్రజలే, సమస్త ప్రజలు అన్న ఉద్దేశం అర్థం చేసుకోవాలి. దేవుడు లోకాన్ని ప్రేమించాడు అంటే లోకంలో ఉన్న ప్రజలందరినీ ఆయన ప్రేమించాడు, సమస్త మానవాళిని ప్రేమించాడు. ఇంకా చెప్పాలి అంటే ఆయన నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. ఎంత ప్రేమించాడు అంటే అసలు ఆ మాటను అర్థం చేసుకోవడానికి మన జీవితం సరిపోదు. ఈ గ్రంథంలో ప్రతి వచనంలో కూడా ఆయన యొక్క ప్రేమ మీకు అర్థమవుతుంది. దీన్ని ఎంత లోతుగా మీరు స్టడీ చేస్తారో, దీన్ని ఎంత చక్కగా మీరు నేర్చుకుంటారో, అది మీ జీవితానికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. దేవుని యొక్క ప్రేమ అది అన్కండిషనల్, అంటే దేవుని ప్రేమకు మరి పరిమితులు లేవు, ఇంకా చెప్పాలి అంటే షరతులు లేవు. దేవుని యొక్క ప్రేమ షరతులు లేవు అనే పదంలో కొంత భావాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు ఈ లోకాన్ని దేవుడే సృష్టించాడు. మానవుడు అడిగితే సృష్టించాడా? మానవుడు కోరుకుంటే సృష్టించాడా? నీకు ఈ జీవితాన్ని నువ్వు అడిగితే దేవుడు నీకు ఇచ్చాడా? ఎక్కడ పుట్టాలో, ఎవరికి పుట్టాలో, ఏ కుటుంబంలో పుట్టాలో, ఏ ప్రాంతంలో పుట్టాలో, ఏ జెండర్లో పుట్టాలో నిర్ణయించింది ఎవరు? దేవుడేనా? ఈ అద్భుతమైన సృష్టిని దేవుడు మానవుని కొరకు సిద్ధం చేసిన తర్వాత, ఈ సృష్టి గురించి మనం చదువుతున్నప్పుడు
ఎనాటమీ మీరు చదివితే, మీరు ఖగోళ శాస్త్రాన్ని చదివితే, ఈ రెండు విషయాలు కనుక మీరు స్టడీ చేస్తే దేవుడు ఎంత ఉన్నతమైన ప్రణాళిక కలిగి ఉన్నాడు మానవుని కోసం అని అర్థమవుతూ ఉంటుంది. ఒక విషయాన్ని ఇక్కడ మీరు అర్థం చేసుకోండి, దేవుడు ఎంతగా ప్రేమిస్తున్నాడు మానవుణ్ణి అన్న విషయం అర్థం చేసుకోవాలి. బైబిల్ గ్రంథంలో ఆదికాండంలో మొదటి 3 అధ్యాయాల్లో చాలా ప్రాముఖ్యమైన విషయాలు ఉన్నాయి. ఆ తర్వాత విషయమంతా కూడా ఏంటంటే దేవుడు మానవుని మీద చూపించిన ప్రేమే కనబడుతుంది. ఆదికాండం 4వ అధ్యాయం దగ్గర నుంచి చివరి వరకు దేవుడు మానవుని మీద చూపించిన ప్రేమే కనబడుతుంది. అందుకిందట చెప్పాను, బైబిల్ యొక్క సారాంశం ఏంటి అంటే మానవునిపై దేవుని యొక్క ప్రేమ, మానవునిపై దేవుని యొక్క ప్రేమ. ఆయన ఎంతగా ప్రేమిస్తున్నాడు అన్న విషయాన్ని అర్థం చేసుకోవాల్సిందే. దేవుడు ఆదాము అవ్వలను సృష్టించిన తర్వాత వారు దేవుని యొక్క ఆజ్ఞను మీరారు. తినవద్దు అన్న పండును వారు తిన్న సందర్భంలో వారు ఆజ్ఞను మీరిన తర్వాత పాపము ప్రవేశించింది. ఒక విషయం చెప్పనా, ఆదాం పాపం చేసిన తర్వాత దేవుని దగ్గరికి వెళ్ళలేదు, దేవుడే ఆదాం దగ్గరికి వచ్చాడు. ఆదాం అవ్వలు పాపం చేసిన తర్వాత అయ్యా మేము దిగంబరులుగా ఉన్నాం, మాకు వస్త్రాన్ని ఇవ్వండి అని అడగలేదు, దేవుడే వారికి చర్మపు చొక్కాలు కుట్టించాడు. ఆదాం అవ్వలు పాపం చేసిన తర్వాత మరి మా పరిస్థితి ఏంటి, మేము ఏ విధంగా ఈ పాప శాపం నుంచి విడుదల పొందుతాం అని వారు అడగలేదు, భవిష్యత్తు ఏంటి అని అడగలేదు. కానీ దేవుడే ఒక వాగ్దానం చేశాడు, ఇదిగో స్త్రీ సంతానంగా యేసుక్రీస్తు జన్మిస్తాడు, ఆయన సమస్త మానవాళ్ళని విడిపిస్తాడు అనే ఉద్దేశం ప్రారంభంలోనే దేవుడు వాగ్దానం చేశాడు. అప్పటి నుంచి మీరు గమనిస్తూ వస్తే ఆ తరువాత అనేక మంది భక్తులు వచ్చారు, రాజులు వచ్చారు, ప్రవక్తలు వచ్చారు, యాజకులు ఉన్నారు, అనేక మందిని దేవుడు పంపిస్తూ వచ్చాడు. చివరిగా దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు కాబట్టి ఆయన ముందుగా తెలియజేసిన మాటలు ఏవైతే ఉన్నాయో దాని ఆధారంగా తన కుమారుడైన యేసుక్రీస్తుని ఈ లోకానికి పంపించడం మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఒక విషయాన్ని మీకు జ్ఞాపకం చేయడానికి ఇష్టపడతా ఉన్నాను. ఈ భూమి మీద దేవుడు ఈ లోకానికి రావడం అనేది ఎంత గొప్ప విషయం అంటే, మానవుడు దేవుని చేరుకోలేడు, ఎందుకంటే దేవుడు అనంతమైన వాడు, పరిమితులు లేనివాడు. కాబట్టి దేవుడే మానవుని చేరుకున్న సందర్భం. క్రైస్తవం యొక్క గొప్పతనం ఏంటంటే మనం దేవుని వెతుకుంటూ వెళ్ళడం కాదు, దేవుడే మనల్ని వెతుక్కుంటూ రావడం. మనిషి దేవుని వెతకడాన్ని మతం అంటే, దేవుడు మానవుని వెతుక్కుంటూ రావడాన్ని మార్గం అన్నారు. అందుకే క్రీస్తు చూపిన మార్గం ప్రత్యేకమైంది. నేను ఒక విషయాన్ని మీకు గుర్తు చేయడానికి ఇష్టపడతా ఉన్నాను. దేవుడు తన కుమారుని లోకానికి పంపాడు, యేసుక్రీస్తు ఇష్టపూర్తిగా ఈ లోకానికి ఆయన వచ్చాడు. ఇక్కడ ఒక ప్రశ్న చాలామందికి, అన్నా ఈ లోకంలో చాలామంది దేవుళ్ళు ఉన్నారు కదా, చాలామంది గొప్పవారు ఉన్నారు కదా, చాలామంది మంచివారు అన్నబడిన వారు ఉన్నారు కదా, అవతార పురుషులు ఉన్నారు కదా, యుగ పురుషులు ఉన్నారు కదా, ఏంటి యేసు ప్రభులోనే ప్రత్యేకత, యేసు ప్రభువే అని మీరు ఎందుకు అంటున్నారు? యేసు ప్రభు మాత్రమే శాశ్వతమైన నిత్యమైన ప్రేమను చూపించేవాడా, మరెవరో చూపించలేరా? ఆయన మాత్రమే నిజమైన రక్షకుడా, మరెవరో కాదా? అవును, బైబిల్ చెప్తుంది, మరి ఎవని వలన రక్షణ కలుగుతుంది కానీ యేసుక్రీస్తు నామంలోని రక్షణ అనే మాటను తెలియజేస్తూ ఉంది. ఒక విషయం నేను గుర్తు చేస్తా. చాలామందికి ఉండే ప్రశ్న ఏంటండి, యేసు ప్రభువులోనే ప్రత్యేకత, యేసు ప్రభు మాత్రమే రక్షిస్తాడు, యేసు ప్రభు మాత్రమే నిజమైన ప్రేమను కలిగి ఉన్నాడు అని చెప్పడంలో ఆంతర్యం ఏంటి అని ఒకవేళ మీరు ప్రశ్నిస్తే నేను చాలా క్లుప్తంగా కొన్ని మాటలు చెప్తాను, జాగ్రత్తగా వినాలి. హీ ఈజ్ యూనిక్, ఆయన అసమానుడు అంటాం. అసమానుడు అంటే అర్థం ఏంటంటే, ఈ భూమి మీద ఈ ప్రపంచంలో ఇప్పటివరకు పుట్టిన కోటాను కోట్ల మంది వాళ్ళందరూ ఒక రకమైతే ఆయన మాత్రమే ప్రత్యేకమైన వాడు. అసలు ఆయన మనం వేరే వాళ్ళతో కంపేర్ చేయడానికి లేదు. హీ ఈజ్ యూనిక్, అసమానుడు అంటున్నాను. అసమానుడు అంటే అర్థం ఏంటంటే ఆయనకు సమానమైన వారు మరొకరు లేరు అంటున్నాను.
ఏంటి ఆయన అసమానత ఏంటి? యేసుక్రీస్తులాగా ఒక కన్య గర్భాన ఈ ప్రపంచంలో జన్మించిన వారు ఎవ్వరూ లేరు. ఎవరున్నారా? ఒక కన్యకకు జన్మించిన సందర్భం. యేసుక్రీస్తు చరిత్ర ఎంత గొప్పదంటే, ఎవరైనా ఆటోబయోగ్రఫీ ఎప్పుడు రాస్తారు? చనిపోవడానికి ముందు కానీ చచ్చిపోయిన తర్వాత కానీ. కానీ యేసుక్రీస్తు యొక్క చరిత్ర ఎప్పుడు రాయబడిందంటే, వందల సంవత్సరాల ముందే. ఎప్పుడు పుడతాడు, ఎక్కడ పుడతాడు, ఎవరికి పుడతాడు, ఏ ప్రదేశంలో పుడతాడు, ఎలా జీవిస్తాడు, ఎలాంటి కార్యాలు చేస్తాడు, ఎలా ఆయన చనిపోతాడు, ఎలా తిరిగి లేస్తాడు. ఎంత అద్భుతం! అందుకే ఆయన జన్మ అసమానం. అంత మాత్రమే కాదు, యేసుక్రీస్తు యొక్క జీవితం కూడా ప్రత్యేకమైంది, అసమానమైంది. యేసుక్రీస్తు యొక్క జీవితం ఈ ప్రపంచ చరిత్రలో పరిశుద్ధుడు అని పిలువబడుతున్న ఏకైక వ్యక్తిగా చరిత్రలో ప్రభు మిగిలిపోయాడు. ఎవరి చరిత్రను చదివినా కామం, క్రోధం, లోభం, మోహం, మదం, మత్సరం నిండిన చరిత్రలు మనం చూస్తున్న సందర్భంలో యేసుక్రీస్తు యొక్క చరిత్రలో ఆయన పరిశుద్ధుడు. మనుషులు ఎవరైనా ఒక ప్రశ్న ఆయన వేసాడు తెలుసా? మీరు ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్ని అరే నాలో ఒక తప్పు చూపించరా అనగలరా? కానీ ఆయన ప్రశ్నించాడు. నాలో పాపం ఉన్నదని మీలో ఎవరైనా రుజువు చేయగలరా అని అడిగాడు. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు. ఒక గుడ్డివాడు మరొక గుడ్డివాడికి దారి చూపిస్తాడా? కష్టం. ఒక పాపి మరొక పాపిని రక్షించగలడా? రక్షించలేడు. కానీ యేసుక్రీస్తు ఆయన పరిశుద్ధుడు కాబట్టి మరొక పాపిని రక్షించగలడు. యేసుక్రీస్తు యొక్క జీవితం అసమానమైంది, ప్రత్యేకమైంది. యేసుక్రీస్తు యొక్క బోధలు ఈరోజున ప్రపంచవ్యాప్తంగా భయంకరమైన పాపాత్ములను మార్చిన ఏకైక బోధలు యేసుక్రీస్తువి మాత్రమే. అవన్నీ నేను వివరించలేను. ఒక్కొక్క వచనం ఒక్కొక్క జీవితాన్ని, ఒక్కొక్క వచనం ఒక్కొక్క దేశాన్ని ప్రభావితం చేశాయి. యేసుక్రీస్తు లాగా ప్రేమించేవారు ఈ ప్రపంచ చరిత్రలో ఎవరూ లేరు. ఏంటంటే యేసుక్రీస్తు యొక్క ప్రత్యేకత అంటారేమో. యేసుక్రీస్తులాగా ప్రేమించేవారు ఈ ప్రపంచ చరిత్రలో ఎవరు లేరు. ఎందుకు అంటారేమో. యేసుక్రీస్తు ఎవరి కోసం వచ్చాడంటే, ఆయన దుష్టులను శిక్షించడానికి రాలేదు, ఆయన పాపులను రక్షించడానికి వచ్చాడు. ఎవరిని? పాపులను రక్షించడానికి ఆయన వచ్చాడు. ఒక మాట చెప్పమంటారా? నిన్నుగా నువ్వు ఏ స్థితిలో ఉన్నావో ఆ స్థితిలో ఆయన నిన్ను ప్రేమించడానికి ఇష్టపడతా ఉన్నాడు. ఇంకా చెప్పాలంటే ఆయన ఈ లోకానికి రావడం మాత్రమే కాదు, ఇదిగో మనుషులందరూ చేసిన పాపం నిమిత్తం, మానవులందరూ చేసిన పాపం నిమిత్తం నీకు బదులుగా, నాకు బదులుగా ఆయన సిలువలో మరణించాడు, సిలువలో రక్తాన్ని కార్చాడు. మనకు రావలసిన శిక్ష ఏదైతే ఉందో ఆ శిక్షను ఆయన భరించాడు. వాస్తవానికి శిక్షను భరించాల్సింది నువ్వు, శిక్షను భరించాల్సింది నేను. ఈ మాట చెప్పడానికి ముందు నేను ఒక మాట చెప్పాలి. ఒక మాట నేను గుర్తు చేస్తూ ఉన్నాను. ఒకవేళ మీ అంతరంగాన్ని, మీ ఆలోచనల్ని ఇక్కడ స్క్రీన్ మీద కనుక ప్రజెంట్ అవుతూ ఉంటే, మీ జీవితంలో మీ ఆలోచనలు, మీ తలంపులు, మీ క్రియలు, మీ ప్రయారిటీస్ అన్నీ కూడా ఒకవేళ డిస్ప్లే అవుతూ ఉంటే మనం ఎలాంటి వారం అర్థమవుతుంది. అవునా కదా? బైబిల్ చెప్తుంది, ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. అంటే అందరూ పాపం చేసిన వారే. ఆదాము అవ్వల తర్వాత వచ్చిన ప్రతి మానవుడు కూడా పాప స్వభావాన్ని కలిగి ఉన్నాడు. ఒక విషయం చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఒక వ్యక్తి అంట ఒక చిన్న పాము పిల్లను పెంచుతూ ఉన్నాడంట. దానికి రోజు పాలు పోస్తూ ఉన్నాడంట. కొంతకాలానికి అది పెద్దదైన తర్వాత అతన్నే కాటేసిందంట. మన జీవితాల్లో కూడా పాపం విస్తరిస్తూ ఉంది, పాపం పెరుగుతూ ఉంది. ఏంటి పాపం అంటే ఏంటి? దేవుడు ఏం చేయమన్నాడో అది చేయకపోవడం, దేవుడు ఏం చెయ్యొద్దన్నాడో దాన్ని చేయడం. చూడకూడదు చూస్తాం, వినకూడదు వింటాం, మాట్లాడకూడదు మాట్లాడతాం, ఆలోచించకూడదు ఆలోచిస్తాం, చేయకూడని పనిని చేస్తాం. పంచేంద్రియాల ద్వారా మనం చేసే పాపం. మరి దీనికి శిక్ష ఏంటి తెలుసా? పాపము వల్ల వచ్చే జీతం మరణం. బైబిల్ చెప్తూ ఉంది.
మనందరం కూడా మరణానికి వారసులం. మనకు సంప్రాప్తి కావాల్సింది. కానీ మనల్ని ప్రేమించి యేసుక్రీస్తు ఈ లోకానికి ఆయన వచ్చాడు, మన కొరకు ఆయన మరణించాడు, కేవలం మనకు బదులుగా ఆయన శిలువలో మరణించాడు. ఈ సత్యాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఆయనలాగా ప్రేమించిన వారు ఎవరు లేరు అన్న విషయం నేను గుర్తు చేస్తూ ఉన్నా. ఒకవేళ నేను గుర్తు చేస్తూ ఉన్నా, తమ్ముడు చెల్లి చాలా జాగ్రత్తగా వినాలి. ఈ లోక సంబంధమైన ప్రేమలు ఉన్నాయి చూసారా, చివరికి చాలామంది మోసపోయారు, చాలామంది నష్టపోయారు, చాలామంది తమ జీవితాలను అంతం చేసుకున్నారు, చచ్చిపోయారు, చంపేశారు. ఇంకా చెప్పాలి అంటే తమ జీవితాన్ని దేవునికి దూరంగా తమ జీవితాలను వారు కొనసాగిస్తూ చివరికి నరకానికి చేరుకున్నారు. అయితే యేసుక్రీస్తును ఆయన ప్రేమను అర్థం చేసుకున్నవారు, ఆయన నీ కొరకు వచ్చాడని, నీ కొరకు మరణించాడని, నీ కొరకే శిలువలో ఆయన బలి అయ్యాడని, నీ కొరకే శిలువలో ఉమ్మివేయబడ్డాడని, నీ కొరకే ఆయన అవమానపరచబడ్డాడని, నీ కొరకే ఆయన శిలువలో దిగంబరిగా వేలాడాడని, నీ కొరకే ఆయన అవమానపరచబడ్డాడని, దూషించబడ్డాడని, ఉమ్మివేయబడ్డాడని మీకు అర్థమైతే, ఆయన ప్రేమ నీకు అర్థమైతే, ఈ లోక సంబంధమైన ప్రేమ కంటే ఆయన ప్రేమ ఎంత ఉన్నతమైందో, ఎంత శాశ్వతమైందో, ఆయన నిన్నెంతగా ప్రేమిస్తున్నాడో నీకు అర్థమవుతుంది. అందుకనే తన ఏకైక కుమారుని, అద్వితీయ కుమారుని అనుగ్రహించాడు. ఆయన ప్రేమ చాలా విలువైంది. ఎంతగా ప్రేమించాడంటే, ప్రభువా నువ్వు నన్ను ఎంతగా ప్రేమిస్తున్నావు మీరు యేసు ప్రభుని అడిగారు అనుకోండి, ఆయన ఏమంటాడు తెలుసా? తన రెండు చేతులు చాల్చి సిలువు మీద, ఎంతగా నిన్ను ప్రేమిస్తా ఉన్నాను, ఎందుకంటే మరణిస్తుంది నీ కోసమే, నేను చనిపోయింది నీ కోసమే, నువ్వు చేసిన పాపము నుండి, శాపము నుండి, నరకం నుండి విడిపించడానికే నేను నీ కొరకు మరణించాను అని ప్రభు చెప్తాడు. ఆయన ప్రేమ వ్యక్తిగతమైంది. ఎందుకు వ్యక్తిగతం అంటే, ఆయన ప్రతి ఒక్కరి కొరకు ఆయన మరణించాడు. అంటే నీ కొరకు ఆయన మరణించాడు అని సత్యము అర్థం చేసుకోవాలి. చివరిగా ఆయన ప్రేమలో ఉన్న విషయాన్ని చూస్తున్నాం. ఆయన మీద విశ్వాసం ఉంచే ప్రతివాడు నశించడు. ప్రతివాడు అనే మాట చూడండి, ఆయన అందరిని ఆహ్వానిస్తూ ఉన్నాడు. గాడ్స్ లవ్ ఈజ్ యాక్సెసిబుల్. దేవుని ప్రేమ అందుబాటులో ఉంది. ఆయన ఇన్వైట్ చేస్తూ ఉన్నాడు, ఆయన అందరినీ పిలుస్తూ ఉన్నాడు. ఈరోజు చాలామంది ప్రేమ కోసం తప్పిస్తూ ఉన్నారు. నన్ను ఎవరైనా ప్రేమిస్తే బాగుండు. కానీ దేవుడు నిన్ను అధికంగా ప్రేమిస్తూ ఉన్నాడు, నిన్నుగా ప్రేమిస్తున్నాడు. దేవుడు ప్రేమించడానికి కులము, మతము, రంగు, చదువు, ఆస్తి, టాలెంట్స్ ఇవేమీ కాదు. నిన్నుగా ఆయన ప్రేమిస్తూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు, ఆయన మీద విశ్వాసం ఉంచేవారట నశించరట. ఆయన మనం తీర్పు తెచ్చడానికి రాలేదు, రాబోతున్న తీర్పు నుంచి తప్పించడానికి ఈ లోకానికి వచ్చాడు. ఆయన ఈ లోకానికి వచ్చాడు. అంత మాత్రమే కాదు, ఆయన విశ్వాసం ఉంచితే నిత్య జీవం కూడా పొందుకుంటారు. గాడ్స్ లవ్ ఈజ్ బెనిఫిషియల్. ఎంత బెనిఫిషియల్ అంటే, ఈ లోకంలో ఆయన నిన్ను రక్షించడమే కాదు, నీ పాపాలు క్షమించడమే కాదు, నీ శాపం నుంచి విడిపించడమే కాదు, నిత్య జీవాన్ని ఆయన నీకు ఇస్తాడు, పరలోకాన్ని ఆయన నీకు ఇస్తాడు. నిత్యము దేవునితో నివసించే ఆ గొప్ప ఉన్నతమైన ఆ జీవితాన్ని ఆయన నీకు అనుగ్రహిస్తాడు. ఒక మాట నేను చెప్తా ఉన్నాను, 4 విషయాలు మనం ఇక్కడ ప్రత్యేకంగా విన్నాం. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు. లోకంలో నువ్వు ఉన్నావు, మర్చిపోవద్దు. తన అద్వితీయ కుమారుని ఆయన పంపించాడు, అనుగ్రహించాడు నీ కొరకే. 3వదిగా, ఆయన విశ్వాసం ఉంచేవారు నశింపరు అన్న విషయం మనం చూస్తూ ఉన్నాం. చివరిగా నిత్య జీవం పొందుతారు. తమ్ముడు చెల్లి, నేను ముగిస్తూ ఉన్నాను, నేను చివరికి వచ్చాను. దేవుడు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. దేవుడు నీ పాపములన్నీ క్షమించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. నీకున్న శాపమంతటిని తొలగించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. దేవుడు నీకు తన నిత్య రాజ్యాన్ని ఇవ్వడానికి అని ఇష్టపడుతున్నాడు, నరకం నుంచి తప్పించి. మరి మనం చేయవలసిన పని ఏంటి? ఆయన మీద విశ్వాసం ఉంచేవాడు,
ఆయన మీద విశ్వాసం ఉంచేవాడు. ఏం విశ్వసించాలి? యేసుక్రీస్తు నా పాపం నిమిత్తం నాకు బదులుగా శిలువలో మరణించాడు. అంత మాత్రమే కాదు, ఆయన 3వ రోజున తిరిగి లేచాడు. ఆయన మరణించి తిరిగి లేచాడు, పునరుద్ధరణయ్యాడు. ఈ ప్రపంచ చరిత్రలో ఒకే ఒక సమాధి ఖాళీగా ఉంది, అది యేసుక్రీస్తు సమాధి. ఇక ఏ సమాధి తవ్వినా కుళ్ళిన శవమో ఎముకలు కనబడతాయి. యేసుక్రీస్తు మాత్రమే ఆయన పునరుద్ధానం చెందాడు. ఒక రోజున మనం కూడా ఈ లోకంలో మరణించిన తిరిగి లేస్తాం, నిత్య జీవాన్ని మనం పొందుకుంటాం. నేను ముగిస్తూ ఉన్నాను. ఒక చిన్న విషయం 2 నిమిషాలు చెప్పి నేను ముగిస్తూ ఉన్నాను. రష్యా దేశంలో ఒక కమ్యూనిస్ట్ భావజాలం కలిగిన ఒక వ్యక్తి ఉన్నాడు. దేవుణ్ణి అధికంగా ద్వేషించేవాడు, నాస్తికుడు, దేవుడు లేడు అని ఎప్పుడూ చెప్తూ ఉండేవాడు. తనకు లేక ఒక కుమార్తె పుట్టింది. తన గోల్ ఏంటో తెలుసా? నా కుమార్తె యేసుక్రీస్తు గురించి తెలుసుకోకూడదు, ఎందుకంటే ఆ చుట్టుపక్కల కొన్ని చర్చెస్ ఉన్నాయి. నా కుమార్తె నాస్తికురాలుగా జీవించాలి, నాస్తికురాలుగా బతకాలి, నాస్తికురాలుగా చచ్చిపోవాలి, దేవుడు లేడు అని ఆమె అనుకున్నాడు. ఆ విధంగానే పెంచుతూ ఉన్నాడు. అలాంటి పరిస్థితుల్లో ఒక రోజున ఆ దేశంలో చలి ప్రదేశం, మద్యం సేవించే అలవాటు ఉంది, మద్యం అయిపోయింది. తప్పని పరిస్థితుల్లో టీనేజ్లో ఉన్న తన కుమార్తెను ఆ వీధి చివరున్న షాపుకి వెళ్ళి మద్యం తెమ్మని అడిగాడట. ఆ పాప వెళ్తూ ఉండగా ఒక చర్చిలో నుంచి మంచి పాటలు వినిపిస్తూ ఉన్నాయి. ఆ పాటలు వింది, లోపలికి వెళ్ళింది, దేవుని మాటలు వింది. ఆ రోజున సువార్తను వింది. యేసుక్రీస్తు ఆమె కొరకు ఈ లోకానికి వచ్చాడని, యేసుక్రీస్తు ఆమె కొరకు మరణించాడని, తిరిగి లేచాడని విశ్వసిస్తే ఆయన బిడ్డగా ఉంటుందని ఆ విషయం ఆమెకు అర్థమైంది. వాక్యం విన్న వెంటనే తన జీవితాన్ని ప్రభువుకు సమర్పించుకుంది. ప్రభువా, నిజమైన దేవుడివి, నిజమైన రక్షకుడివి, నా కొరకు ఈ లోకానికి వచ్చావు, నా కొరకు శిలువలో మరణించావు, నా పాపములను నువ్వు క్షమించావు, ఇదిగో నేను నమ్ముతున్నాను, విశ్వసిస్తున్నాను అని అంది. ప్రభువును ఒప్పుకుంది. సంతోషంగా తిరిగి ఇంటికి వచ్చింది. తండ్రికి చెప్పింది, డాడీ నేను చర్చికి వెళ్ళాను, యేసుక్రీస్తు గురించి విన్నాను, నేను ఆయన్ని ఒప్పుకున్నాను, విశ్వసించాను. తండ్రి మద్యం మత్తులో ఉన్నాడు. ఎప్పుడు జరగని సందర్భం జరిగింది, ఊహించలేదు. ఏదైతే తన జీవితంలో కాకూడదని కోరుకున్నాడో అదే జరిగింది. తట్టుకోలేకపోయాడు. అక్కడ ఒక కర్ర ఉంటే కర్ర తీసుకుని విపరీతంగా ఆ బిడ్డను కొట్టాడు. ఆ మద్యం మత్తులో ఎంత కొడుతున్నాడో కూడా అర్థం కాలేదు. ఆ బిడ్డ రక్తం వచ్చేటట్టుగా తన శరీరంలో విపరీతం కొట్టాడు. ఆ తర్వాత తల్లి వచ్చింది, ఆ బిడ్డను విడిపించింది, హాస్పిటల్కి తీసుకువెళ్ళింది. ఆ బిడ్డ బ్లడ్ చాలా పోయింది, చాలా సీరియస్ కండిషన్లో ఉంది, డాక్టర్లు చాలా కష్టం అని చెప్పారు. ఆ పాప తల్లిని పిలిచింది, అమ్మా, డాడీ నన్ను కొట్టినప్పుడు నేను వేసుకున్న ఫ్రాక్ ఉంది కదా, తీసుకొస్తావా అని అడిగింది. ఆ తల్లి, ఎందుకమ్మా, ఇప్పుడు ఎందుకమ్మా అంటే, లేదమ్మా తీసుకురా అంటే తల్లి తీసుకొచ్చింది. ఆ ఫ్రాక్ పట్టుకుంది. ఆ ఫ్రాక్ మీద రక్తపు గాయాలు ఉన్నాయి, రక్తం అంటుకుని ఉంది. ఆ ఫ్రాక్ మీద ఎండిపోయింది. ఆ పాప ఒక మాట చెప్తూ ఉంది, అమ్మా, యేసయ్య నా కొరకు ఈ లోకానికి వచ్చాడు కదా, నా పాపాల కొరకు చనిపోయాడు కదా, నా కోసం రక్తం కార్చాడు కదా, అయితే నేను కూడా చనిపోయినా యేసయ్య దగ్గర నేను ఈ మాట చెప్తాను, యేసయ్య నేను కూడా రక్తం కార్చాను, నిన్ను నమ్ముకున్నందుకు ఇదిగో నేను కూడా ఈ రక్తాన్ని కార్చాను, నేను యేసు బిడ్డనైపోయాను కాబట్టి నాకు ఏమైనా పర్లేదు, నేను ఆయన సన్నిధిలో ఉంటాను అని చెప్పి కొన్ని గంటల తర్వాత ఆ బిడ్డ మరణించింది. చాలా చిన్న వయసులోనే ఒకే ఒక సువార్త వింది. యేసుక్రీస్తు తన కొరకే ఈ లోకానికి వచ్చాడని, తన పాపం నిమిత్తమే ఆయన చనిపోయాడని, ఆయన సమాధి చేయబడ్డాడని, తిరిగి లేచాడని, ఆయన తనను పాపం నుండి, శాపం నుండి, నరకం నుండి తప్పిస్తాడని నమ్మింది. దేవుడు ఆమెను తన బిడ్డగా చేసుకున్నాడు. మీలో చాలామంది ఒక ప్రశ్న చెప్పనా, అన్నా నా జీవితంలో నేను ఇంకా పాప స్థితిలో ఉన్నాను, మీకు తెలియని ఒక రహస్యమైన పాపం నా జీవితంలో ఉంది. అది ఒక అమ్మాయి కావచ్చు, ఒక అబ్బాయి కావచ్చు,
ఒక వ్యసనం కావచ్చు, ఒక సెల్ ఫోనో లేదంటే ఇంటర్నెట్లోనో మీరు చూసే దృశ్యాలు కావచ్చు, మీరు చేసే చాటింగ్స్ కావచ్చు, మీ స్నేహాలు కావచ్చు, మీ అలవాట్లు కావచ్చు, లేదంటే మీ స్వభావం కావచ్చు. ఒకవేళ నేను ఇంకా పాపిగా ఉన్నాను, అయినా క్రీస్తు నన్ను ప్రేమిస్తాడంటే బైబిల్ చెప్తుంది రోమాపత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో, మనమింకను పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయాడు. నువ్వింకా పాపిగా ఉన్నప్పుడే ఆయన నీ కోసం చనిపోయాడు. నువ్వు చేయాల్సిన పని ఏంటి తెలుసా? ప్రభువా, నీ ప్రేమ నాకు కావాలి. ఇదిగో నేను నమ్ముతున్నాను, నువ్వు నా కొరకే మరణించావు, నా పాపము క్షమాపణ కొరకే మరణించావు, నీ సిలువ మరణాన్ని పునరుద్ధానాన్ని నమ్ముతున్నాను. ఇదిగో నీ ప్రేమ నాకు కావాలి. ఈ లోక సంబంధమైన ప్రేమలో చాలా ప్రమాదం ఉంది, కానీ నీ ప్రేమ శాశ్వతమైంది. ఈ శాశ్వతమైన ప్రేమ కావాలి అని మీరు ప్రార్థిస్తే ఆయన మిమ్మల్ని రక్షిస్తాడు, ఆయన క్షమిస్తాడు, మీ పాపం నుండి, శాపం నుండి, నరకం నుంచి తప్పిస్తాడు, నిత్య జీవాన్ని కూడా ఇస్తాడు. ఈరోజు నుంచి ఆయన మీతో నిత్యము స్నేహం చేస్తాడు, సహవాసం చేస్తాడు. మీరు ఆయన బిడ్డగా నిత్యము దేవుని ప్రేమను అనుభవిస్తూ మీ జీవితంలో దేవుని ప్రేమను ఇతరులకు పంచే స్థితిలో మీరు ఉంటారు. దయచేసి కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. ఈ రోజున మన అనేకమైన విషయాలు మనం విన్నాం. లోక సంబంధమైన ప్రేమ ఏం చేస్తుందో, ఎలాంటి పతనానికి తీసుకెళ్తుందో మనం చూసాం. మీ కాలేజీలో లేదా మీరు చదువుకుంటున్న ప్రదేశాల్లో, మీరు చూస్తున్న మీడియా, సోషల్ మీడియాలో మిమ్మల్ని అత్యంత ప్రభావితం చేస్తున్న ప్రేమ ఎరోస్, రొమాంటిక్ లవ్. అయితే అగాపే లవ్, దేవుని ప్రేమ నిత్యమైంది, శాశ్వతమైంది, అవధులు లేనిది, పరిమితులు లేనిది. దేవుడు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. క్రీస్తు నీ కొరకు ఈ లోకానికి వచ్చాడు. యేసుక్రీస్తు నీ పాపముల నిమిత్తం, నా పాపముల నిమిత్తం ఆయన మరణించాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు. దేవుని వాక్యం చెప్తుంది, ఆయన విశ్వసిస్తే నువ్వు నశింపక నిత్య జీవాన్ని పొందుకుంటావు. ఆయన ప్రేమను అర్థం చేసుకుంటావా? యేసయ్య ప్రేమను అర్థం చేసుకోగలవా? నాకు యేసు ప్రేమ కావాలి. ఈ లోకంలో విసిగిపోయాను, ఈ లోకంలో చాలా మంది నుండి ప్రేమించబడాలని కోరుకున్నాను, కానీ ఇదిగో నిత్యమైన ప్రేమ నాకు కావాలి, శాశ్వతమైన ప్రేమ కావాలి. నన్ను ఎంతగా ప్రేమించే ప్రేమ, నా కొరకు ప్రాణం పెట్టిన ప్రేమ, నా కొరకు శిలువలో బలి అయిన ప్రేమ, నన్ను రక్షించే ప్రేమ, నన్ను క్షమించే ప్రేమ, నాకు నిత్య జీవం ఇచ్చే ప్రేమ నాకు కావాలి అని మీలో ఎవరైనా ఆశిస్తే మీ కుడి చేతిని పైకెత్తండి. చివరి ప్రార్థన చేసుకుందాం. మీ కుడి చేతిని పైకెత్తండి. యేసుక్రీస్తు ప్రేమ నాకు కావాలి, యేసయ్య ప్రేమ నాకు కావాలి. దయచేసి ఎవరైతే ఈ లోక సంబంధం ప్రేమ కాదు, మొదటిగా నేను యేసయ్య ప్రేమను కోరుకుంటున్నాను అన్నవారు లేచి నిలబడండి. మనం ప్రార్థన చేసుకుందాం. ఒకరి కోసం నిలబడద్దు, ఎవరో చూస్తారని నిలబడద్దు, పక్క వాళ్ళని చూడొద్దు, ఎవరి వైపు మీ ధ్యాసను ఉంచొద్దు. నాకు యేసయ్య ప్రేమ కావాలి. ఈ లోక సంబంధమైన ప్రేమ మోసపూరితమైంది, స్వార్థపూరితమైంది. ఈ లోక సంబంధమైన ప్రేమలో స్వార్థం ఉంది. కేవలము లోక సంబంధమైన కోరికలు తీర్చుకోవడానికే ఈ లోక సంబంధమైన ప్రేమ పనిచేస్తుంది. కానీ ఇదిగో శాశ్వతమైన ప్రేమ నాకు కావాలి, నిత్యమైన ప్రేమ నాకు కావాలి, యేసయ్య ప్రేమ నాకు కావాలి, యేసయ్య నాకు ప్రేమ కావాలి అని మీరు ఆశిస్తే ప్రార్థన చేస్తారా? యేసయ్య నీ ప్రేమ నాకు కావాలి. ఈ లోకంలో చాలా ప్రేమలను కోరుకున్నాను, కానీ ఇగో నీ ప్రేమ నాకు కావాలి. ధరలోని ప్రేమలన్నీయు స్థిరము కాదు, కరిగిపోవును. క్రీస్తు యేసు కల్వరి ప్రేమ కడవరకు ఆదరించును. క్రీస్తు యేసు కల్వరి ప్రేమ కడవరకు ఆదరించును. ప్రేమ, యేసుని ప్రేమ, ఇది ఎవ్వరు కొలువలేనిది. నిజము దీనిని నమ్ము, ఇది భువి అందించలేనిది. ధరలో ఉన్న ప్రేమలన్నీ స్థిరం కాదట, అవన్నీ తరిగిపోతాయట.
క్రీస్తు యేసు కల్వరి ప్రేమ మాత్రమే కడవరకు నిన్ను ఆదరిస్తుందట. ఆ ప్రేమ నీకు కావాలా? మరొకసారి పాడుకుని ముగించుకుందాం. ధరలోని ప్రేమలన్నీయు స్థిరము కాదు, కరిగిపోవును. క్రీస్తు యేసు కల్వరి ప్రేమ కడవరకు ఆదరించును. క్రీస్తు యేసు కల్వరి ప్రేమ కడవరకు ఆదరించును. ప్రేమ, యేసుని ప్రేమ, అది ఎవ్వరు కొలువలేనిది. నిజము, దీనిని నమ్ము, ఇది భువి అందించలేనిది. చిన్న ప్రార్థన చేసుకుందామా? మీ కుడి చేతిని మీ గుండె మీద పెడతారా? మీ కుడి చేతిని మీ గుండె మీద పెడతారా? ఈరోజున ప్రేమ అంటే చాలామంది హృదయం సింబల్ వేసి దాంట్లో ఒక బాణంని గుర్చి దాన్ని ప్రేమ సింబల్గా భావిస్తూ ఉన్నారు. కానీ ఒక విషయం చెప్పనా, యేసుక్రీస్తు నీ కొరకు సిలువ మీద చనిపోయిన ప్రేమ, అది నిజమైన ప్రేమ. మీ గుండెలపై చేయి వేసి, ప్రభువా, ఇదిగో నీ ప్రేమ కావాలి, నీ శాశ్వతమైన ప్రేమ కావాలి. మీరే మా కొరకు సిలువలో మరణించారు, మీరు మా కొరకు తిరిగి లేచారు, మీరు మా కొరకు మరల రాబోతున్నారు. మేము నమ్ముతున్నాం, విశ్వసిస్తూ ఉన్నాం. నీ ప్రేమ నాకు కావాలి. ఒక విషయం చెప్పనా, ఈ లోక సంబంధమైన ప్రేమ నిన్ను గాయపరిచిందేమో, యేసయ్య ప్రేమ నీ గాయాలను బాగు చేస్తుంది. ఒకవేళ ఇప్పటికే మోసపోయావేమో, ఇప్పటికే నష్టపోయావేమో, ఇప్పటికే లోక సంబంధమైన ప్రేమ వల్ల నీ జీవితాన్ని పతనం చేసుకున్నావేమో, ఒక మాట చెప్పనా, లోక సంబంధమైన ప్రేమ నిన్ను గాయపరిస్తే యేసుక్రీస్తు యొక్క ప్రేమ నీ గాయాలను బాగు చేస్తుంది. మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడారు. నిజమే, లోకంలో అనేక మంది అనేక ప్రేమల వెంటబడుతూ ఉండగా, ఈరోజు ఇదిగో ఫిలియో కాదు, ఎరోస్ కాదు, స్వార్జి కాదు, అగాపే, దేవుని ప్రేమ మాత్రమే శాశ్వతమైనదని, దేవుని ప్రేమ మాత్రమే నిత్యమైనదని మేము తెలుసుకోవడానికి సహాయం చేసినందుకు వందనాలు. నిజమే, 2000 సంవత్సరాల క్రితం మీరు ఈ భూమి మీదకు మానవునిగా వచ్చి మా కొరకు మరణించి సిలువలో మాకు బదులుగా మేము పొందవలసిన శిక్షను మీరు భరించి మా పాపము నుండి, శాపము నుండి, నరకము నుంచి తప్పించి ఇదిగో నిత్య జీవాన్ని ఇవ్వడానికి మీరు మా పట్ల చూపించిన ప్రేమను బట్టి మీకు వందనాలు. మీ ప్రేమను నిరంతరం మేము తెలుసుకోవడానికి, గ్రహించడానికి, మీ ప్రేమను బట్టి మేము జీవించడానికి, మీ ప్రేమ మాత్రమే మా జీవితాల్లో ఉన్నతమైనదిగా ఉండడానికి సహాయం చేయమని, ఎల్లప్పుడూ నీ ప్రేమ కలిగి మేము జీవించి, ప్రభా, ఈ లోకంలో మేము ఈ ప్రేమను పొందుకోవడం మాత్రమే కాదు, కానీ మేము కూడా దేవుని ప్రేమను, మీ ప్రేమను ఇతరులకు ప్రదర్శించే భాగ్యాన్ని అనుగ్రహించమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. దయచేసి కూర్చోనండి. కొన్ని విషయాలు మీ దృష్టికి తీసుకొచ్చాను. ఇంకా ఎవరైనా తెలుసుకోవాలనుకుంటే, నేర్చుకోవాలనుకుంటే పాస్టర్ గారు విజయన్న అందుబాటులో ఉన్నారు, పాస్టర్ గారు ఉన్నారు, సంఘం ఉంది. మీరు ఇంకేదన్నా అనుమానాలు ఉంటే, తెలుసుకోవాల్సిన విషయాలు ఉంటే, ఇంకా యేసుక్రీస్తు యొక్క ప్రేమ గురించి తెలుసుకోవాలనుకుంటే మీరు తప్పకుండా అన్నను కాంటాక్ట్ అవ్వండి. ఈ ఇచ్చిన అవకాశాన్ని బట్టి సంఘానికి, అన్నకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.